హలో అండి, నమస్తే అందరికి. నెయ్యి ప్రిపరేషన్ లో భాగంగా నిన్న మేగడ్ నుంచి వెన్న ఎలా తీసాననేది పార్ట్ 1 లో చూపించాను కదండి. ఇప్పుడు అదే వెన్నతో నెయ్యి ఎలా చేసుకుంటాను అనేది చూసేద్దాం రండి. ఓవర్ నైట్ వెన్న ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. అందుకు ఆ వెన్న అంతా గట్టిపడిపోయి ఎక్సెస్ వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. వాటర్ అయితే బయట పోసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెన్న తపాలు అయితే స్టవ్ మీద పెట్టుకుని గరిటతో అలా తిప్పుతూ కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ హై ఫ్లేమ్ లో పెట్టి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉంటే కింద మాడకుండా చక్కగా నెయ్యి అయితే తయారైపోతుంది. ఇలా నురగల్లా వచ్చాయంటే నెయ్యి మరిగిపోయినట్టేనండి. ఈ స్టేజ్ లో 4 అంటే 4 మెంతులు వేసుకోవాలి. అలాగే 2 అంటే 2 ఆకులు కరివేపాకు, ఒక తమలపాకు వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి. నెయ్యి స్టవ్ ఆపిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఇలా ఎంతమంది హోమ్ మేడ్ గా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. నాకైతే 1/2 లీటర్ నెయ్యి అయితే వచ్చిందండి. గోదావరి అయితే ఇదే మిగిలింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.